హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వీడియో వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉన్న ఎయిమ్స్ గురించి అనమాట. సో ఎయిమ్స్ అనేది జనరల్గా మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే మంగళగిరిలో ఉంది, తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది, నెక్స్ట్ తమిళనాడులో మదురై, ఇలా చాలా చోట్ల ఉంది. సో మన హైదరాబాద్ ఎయిమ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇది 2019లో ఎస్టాబ్లిష్ చేశారు మెడికల్ కాలేజ్. ఎయిమ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది మన హైదరాబాద్లో అయితే 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ బిల్డింగ్స్ అయితే మొత్తం అన్నీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఒక మెయిన్ బ్లాక్, కొంచెం ఒక 2-3 డిపార్ట్మెంట్స్ తప్ప, ఓపీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి తప్ప అన్నీ అయితే లేవు. అన్ని ఫెసిలిటీస్ లైక్ లిమిటెడ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, చాలా వరకు కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. మొత్తం 200 acres ల్యాండ్ ఇది సిటీ నుంచి అయితే 12 to 15 kilometers వస్తుంది మన హైదరాబాద్ సిటీ నుంచి. లైక్ బయట మనకి అన్నీ అవైలబుల్గా అయితే ఉండవు, లైక్ షాప్స్ కానీ ఏవైనా సరే ఎమర్జెన్సీవి. సో ఈ కాలేజ్ గురించి ఎవ్రీ డీటెయిల్స్, నేను అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. సో మీరు అసలు ఇక కాలేజ్కి ఎలా వెళ్ళాలి, ఆ రూట్ ఏంటి, అక్కడ ఏమేమి ఉంటాయి, సో నా అబ్జర్వేషన్ ప్రకారంగా నేనైనా అబ్జర్వ్ చేశాను, ఈ వీడియోలో అయితే నేను మాట్లాడగలుగుతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ లేట్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియో అయితే మనం హైదరాబాద్ ఎయిమ్స్కి అయితే మనం వెళ్తున్నాం అనమాట. సో ప్రజెంట్ మనం అయితే కరెక్ట్గా ఎక్కడ ఉన్నామంటే హైదరాబాద్లో మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాము. మనం సిటీలో ఎక్కడున్నా సరే ఉప్పల్ వరకు మనం మెట్రోలో వచ్చేసి, లేకపోతే బస్సు ఉంటే బస్సు అవైలబుల్ ఉంటే అక్కడ వరకు రావచ్చు. అక్కడ నుంచి ఇక్కడ ఈ మెట్రో బయటికి రాగానే ఇక్కడ మనకి బయటికి కిందకి దిగడానికి అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. అక్కడైతే క్లైమేట్ అయితే నేను వెళ్తున్న టైంలో ఫుల్ మబ్బు పట్టింది, వర్షం వచ్చేలాగా ఉంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఇక్కడ లిఫ్ట్లోంచి కిందకి దిగ్గానే మన ఇలాగ మెట్రో స్టేషన్ లిఫ్ట్ దిగ్గానే అలాగ కిందకి దిగాలి. ఎక్కడ అంటే మనం భువనగిరి సైడ్ వెళ్ళే బస్సుల వైపు వెళ్తే మనకు బస్సెస్ అయితే దొరుకుతాయి అనమాట. సో అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు, ఆర్టీసీకి సంబంధించిన ఆయన అడిగితే నాకు రూట్ అయితే చెప్పాడు. సో భువనగిరి వైపు వెళ్ళే బస్సెస్ అన్నీ ఒక లైన్లో ఉంటాయి, బస్ స్టాప్ అక్కడ వరుసగా ఉంటాయి బస్సెస్ అన్నీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్రాపర్ టైమింగ్ అంటూ ఉండదు, ఈ టైంకి బస్సు ఉంటుంది, ఈ టైంకి ఉండదని. సో అదొకటి చూసుకోవాలి. టికెట్ అయితే 30 రూపీస్, డైరెక్ట్ ఎయిమ్స్కి వెళ్ళిపోతుంది బస్సు. డైరెక్ట్ ఎయిమ్స్ దగ్గర స్టాప్ ఉంటుంది అనమాట. సో మనమైతే ఎయిమ్స్కి టికెట్ తీసుకున్నాము, దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నేను దిగుతున్నాను. సో అక్కడ బోర్డు చూస్తున్నారు కదా ఎయిమ్స్ అని. సో అక్కడైతే నేను బస్ దిగి అక్కడ నుంచి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ బోర్డు అయితే చూస్తున్నారు కదా, అక్కడ ఎయిమ్స్ హైదరాబాద్ అని ఉంది. జనరల్గా ఇక్కడ పెద్ద జనాలు కూడా ఎక్కువ లేరు. ఎక్కడంటే ఓపీ ఇలాంటి వాటిల్లో ఇంకా స్టార్ట్ అవ్వాలంటే నేను వెళ్ళిన టైం వచ్చేటప్పటికి 8 o'clock అవుతుంది అనుకుంటా. సో జనాలు అయితే పెద్ద నాకు అనిపించలేదు, మేబీ లేటర్ తర్వాత వచ్చారు. మార్నింగ్ అయితే అంత రష్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓపీలో నేను స్టార్ట్ అయినప్పుడు కూడా చూశాను, ఎక్కువ జనాలు అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి మేబీ అక్కడ భువనగిరి నుంచి ఉప్పల్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అసలు చెప్పాలంటే ఉప్పల్ దగ్గరలో కూడా మనకి అక్కడ పిఎస్సీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అటే వెళ్తారు. ఇంకా మేజర్ కాజ్కి అయితే ఇక్కడికి వస్తారు. సో లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. ఇది అయితే క్యాంటీన్ అనమాట, ఎయిమ్స్ క్యాంటీన్. నాకు అంత అనిపించలేదు, లైక్ ఎయిమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది కదా, కొంచెం హై క్లాస్గా అంటే మెయింటెనెన్స్ ఉంటుందేమో అనుకున్నా. బట్ ఓకే, నార్మల్గానే ఉంది. అంటే కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి బిల్డింగ్స్ అన్నీ. మనమైతే టిఫిన్ తీసుకోవడానికి అయితే వచ్చాము. టిఫిన్ వచ్చేటప్పటికి మనకి బ్రేక్ఫాస్ట్ 50 రూపీస్ తీసుకున్నాడు. సో 2 బ్రేక్ఫాస్ట్లు ఇస్తాడట, ఒక పోహ ఇడ్లీ అయితే నాకైతే ఇచ్చాడు, సాంబార్ వేసాడు. సో టేస్ట్ కూడా అంతంత మాత్రమే, పెద్ద ఏం అనిపించలేదు నాకు. నెక్స్ట్ ఇంకోటి అయితే వేరే పని మీద అయితే వచ్చాను. సో ఆ పని చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న అతన్ని అడిగాము, ఇదంతా ఎయిమ్స్ ప్రాపర్టీ అట. సో మొత్తం ఆల్మోస్ట్ 15 ఫ్లోర్స్ అలాగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఇవన్నీ. సో ఇప్పుడే వర్షం పడడం వల్ల రోడ్డు ఎలా అయితే అలా అయిపోయింది, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ చాలా చేయాలి. జస్ట్ నార్మల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ లేవన్నమాట.
సో మనకి ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా తిరుగుదామని చెప్పి నాకు అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యాడు. అంటే వేరే పని మీద వచ్చినప్పుడు అక్కడ ఇద్దరం కలిసాము, ఫ్రెండ్స్ అయ్యాము అక్కడే. సో మొత్తం అంతా తిరుగుతున్నాం అనమాట. మొత్తం బ్లాక్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ కడుతున్నారు జస్ట్ చూద్దామని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో మొత్తం అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసిన బిల్డింగ్స్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, కడతానే ఉన్నారు. కొన్ని క్వార్టర్స్ అట, కొన్ని ఏమో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ ఇంకోటేమో హాస్టల్స్ కడుతున్నారు స్టూడెంట్స్కి. కొంచెం ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, కానీ చాలా డెవలప్ అవ్వాలి. మామూలుగా ఢిల్లీ ఎయిమ్స్ ఇలాంటివి చూస్తే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇది డెవలప్ అవ్వడానికి అయితే చాలా ఇయర్స్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.